మన మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్ లో నో జిఎస్టీ ఇస్ బ్యాక్. కేవలం 1% టు 11% వరకు మాత్రమే గల బిఏ ఆపై నో జిఎస్టీ. ఈ ఆఫర్ జూన్ 6 నుండి 14 వరకు మాత్రమే. మత్తుకు తెలుగు రాష్ట్రాల్లోని యువత చిత్తవుతోంది. గంజాయి మహమ్మారి పట్నాలు దాటి పల్లెలకు సైతం పాకింది. ఈగల్ టీంలను ఏర్పాటు చేసి గంజాయి ఉత్పత్తి రవాణాకు ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేస్తున్నప్పటికీ స్మగ్లర్లు పోలీసుల కళ్ళుగప్పి సరకు చేరవేస్తూనే ఉన్నారు. ఇక్కడ పోలీసు నిఘా పెరిగిపోవడంతో ఏకంగా విదేశాల నుంచి హైడ్రోఫోనిక్ గంజాయి తెప్పిస్తున్నారు. అయితే ఈ గంజాయి ఎక్కడ పండుతుంది? పోలీసులు కస్టమ్స్ అధికారుల కళ్ళుగప్పి ఎలా చేరవేస్తున్నారు? సరిపడినంత గాలి వెలుతురు తగిలేలా పాలీహౌస్లో మొక్కలు పెంపకం, పంట చేతికొచ్చిన తర్వాత కోసి జాగ్రత్తగా విక్రయం. సరుకు అమ్ముడవ్వదన్న బాధ బెంగ అస్సలు లేదు. ఎందుకంటే అంతర్జాతీయ మార్కెట్లో ఆ పంటకు ఉన్న విలువ అలాంటిది. మరి ఆ ఉత్పత్తులు కొనుగోలు చేసేందుకు విదేశాల నుంచి విమానాల్లో వచ్చి మరి కొనుగోలు చేస్తుంటారంటే ఆ ఓజీ క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. ఈ సరుకు జాగ్రత్తగా చెప్పిన చోటుకు తరలించేందుకు 300 మంది క్యారియర్లను నియమించుకున్నారంటే బహిరంగ మార్కెట్లో ఈ పంటకు ఉన్న డిమాండ్ అలాంటిది. మరి ఇంతకీ ఈ ఓజీకి ఉన్న క్రేజీ గురించి తెలుసుకుందామా? థాయిలాండ్ నుంచి హైదరాబాద్ మీదుగా దేశంలోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తున్న హైడ్రోఫోనిక్ గంజాయి రవాణా గుట్టును ఈగల్ బృందం రట్టు చేసింది. దాదాపు 2 నెలల పాటు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి ఈ అంతర్జాతీయ ముఠాను ఈగల్ బృందం పట్టుకుంది. నిరుద్యోగ యువతకు డబ్బులు వలవిసిరి వారినే క్యారియర్లుగా వాడుకుంటూ ఈ ముఠా డ్రగ్స్ దందా సాగిస్తున్నట్లు ప్రత్యేక బృందాలు గుర్తించాయి. విదేశాల్లో లక్షలు పెట్టి ఇక్కడ కోట్ల రూపాయలకు విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. థాయిలాండ్ లోని పటాయాలో హైడ్రోఫోనిక్ గంజాయి పండిస్తారు. అక్కడ కిలో 3 లక్షలకు దొరికే ఈ గంజాయి భారత్ లో ₹1 కోటి ధర పలుకుతుందంటే దీనికి ఉన్న క్రేజ్ అర్థమవుతుంది. సినీ తారల నుంచి ఉన్నత వర్గాలకు చెందిన యువత వరకు ఇప్పుడు ఈ ఓజీనే వాడుతున్నారు. దీంతో బ్యాంకాక్ నుంచి 13.2 కిలోలతో హైదరాబాద్ విమానాశ్రయంలో దిగిన సోదా మొహసిన్ ను బలపన్ని అధికారులు పట్టుకోగా మరో నిందితుడు హర్షద్ తప్పించుకున్నాడు. బస్సులో ముంబైకి పారిపోయేందుకు యత్నిస్తుండగా బిహెచ్ఈఎల్ కూడలిలో పట్టుకుని 12.73 కిలోల ఓజీ స్వాధీనం చేసుకున్నారు. గుజరాత్ కు చెందిన దల్ అబ్దుల్ బాయ్ బ్యాంకాక్ నుంచి వీరితో సరుకు తెప్పించినట్లు విచారణలో తేలింది. ముంబైకి చెందిన ప్రమోద్ కేలోస్కర్ ఈ దందా నడిపిస్తున్నట్లు సమాచారం. పటాయాలో జల్వా క్లబ్ ఏర్పాటు చేసి అక్కడి నుంచే ఈ దందా నడిపిస్తున్న ప్రమోద్ ను ఈగల్ బృందం ముంబైలో అరెస్టు చేసి విచారించగా కీలక విషయాలు బయటపడ్డాయి. పటాయాలో ప్రమోద్ కు చెందిన జల్వా క్లబ్ కు భారత్ నుంచి బాలీవుడ్ తారలతో పాటు వివిధ సంపన్న వర్గాలకు చెందిన వారు తరచూ వస్తుంటారు. ఓజీపై వారికి ఉన్న ఆసక్తిని గమనించి అతనే ఇక్కడికి దొంగచాటుగా చేరవేస్తున్నాడు. హైదరాబాద్, ముంబై సహా ఇతర నగరాలకు చెందిన నిరుద్యోగ యువతకు వల విసిరి వారిని క్యారియర్లుగా మార్చి థాయిలాండ్ నుంచి విమానాల్లో భారత్ కు ఓజీని గుట్టుగా దిగుమతి చేస్తున్నాడు. బ్యాగుల్లో దాచిన ఓజీని గుర్తించే పరిజ్ఞానం విమానాశ్రయాల్లోని స్కానర్లకు లేకపోవడంతో వీరి పని చాలా సులభం అవుతోంది. ప్రమోద్ తన తండ్రితో కలిసి గతంలో ఎర్రచందనం స్మగ్లింగ్ చేసేవాడు. గతంలో వీరిద్దరూ డిఆర్ఐ కేసులో 6.5 ఏళ్ల పాటు జైలులో ఉన్నారని పోలీసు అధికారులు తెలిపారు. ఆ సమయంలోనే పాత నేరస్తులతో పరిచయం ఏర్పరచుకొని మత్తు దందాకు తెరలేపారు. జనరల్ గా ఇక్కడ దొరికే గాంజా కన్నా కంపేర్ టు ఓజీ గాంజాకి టిహెచ్సి వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి చాలా డిమాండ్ ఉంది. మార్కెట్లో కూడా అరౌండ్ 1 kgకి 80 lakhs to 1 crore వరకు దాని కాస్ట్ ఉండడం జరిగింది. ఈ గ్యాంగ్ నెట్వర్క్లో టోటల్గా మేము ఐడెంటిఫై చేసింది మెయిన్ కింగ్ పిన్స్తో కాకుండా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న క్యారెక్టర్స్, ఎవరైతే మ్యూల్స్ని ప్రొవైడ్ చేస్తున్న వాళ్ళు, ఎవరైతే అవాలా వాళ్ళు, దాంతోపాటు ఇక్కడ సపోర్ట్ చేస్తున్న ఎక్స్చేంజ్ వాళ్ళు. అంటే వీళ్ళు పోయడానికి అక్కడ యూజ్ చేయడానికి వీళ్ళకి బాట్ కావాలి, థాయిలాండ్ బాట్ కావాలి. థాయిలాండ్ బాట్ కూడా ఇక్కడ కొనుక్కొని పోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అక్కడ ఖర్చు పెట్టడానికి ప్రాపర్ హోటల్ బుకింగ్స్, టికెట్ బుకింగ్స్, ఏ టికెట్ బుక్ చేస్తున్నారు ప్రాపర్గా, ఏ టికెట్ ఎక్కడైనా కూడా ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా క్యాష్ పేమెంటే చేయడం జరిగింది. వీళ్ళ అంతా కూడా లిక్విడ్ ట్రాన్సాక్షన్లు, ఎక్కడ కూడా బ్యాంకింగ్ పరంగా మనకు దొరకలేరు. అంతా కూడా కలెక్షన్ ఆఫ్ మనీ అంతా కూడా లిక్విడ్ మనీ కలెక్ట్ చేసి దాని హవాలా ద్వారా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ కలెక్ట్ చేసిన మనీని కూడా ఫర్దర్గా మళ్ళీ దాని ఓజీని కొనడం కోసం బై హవాలా థాయిలాండ్ పంపించడం జరిగింది. థాయిలాండ్లో మళ్ళీ వీళ్ళు కల్టివేషన్ చేస్తున్నారు. ఓల్డ్ కల్టివేషన్ ఫార్మ్స్ ఉన్నాయి. వీళ్ళు చూసినట్టు ఓరియంటల్ ఫార్మ్, ఓరియంటల్ ఓల్డ్ ఓన్ కల్టివేషన్, అట్లా 2 ఖాళీ గూడ్స్ అనేది ఈ రకంగా 2 కల్టివేషన్ వాళ్ళే స్వతహాగా కల్టివేట్ చేసి దాన్ని ఇక్కడికి ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది.
నిరుద్యోగ యువతను పటాయాకు పంపించి వారితో ఓజీని భారత్కు తెప్పిస్తున్నారు. యూపీకి చెందిన రిషికేష్ తివారీ ఏకంగా 147 సార్లు థాయిలాండ్ వెళ్లి వచ్చాడు. హైదరాబాద్కు చెందిన 14 మంది క్యారియర్లు ఉన్నట్లు విచారణలో తేలింది. ఒక్కొక్కరికి వెళ్లి వచ్చిన ప్రతిసారి 20,000 ముట్టజెబుతారు. 4 ఏళ్లలో క్యారియర్లు సుమారు 400 సార్లు థాయ్కు వెళ్లొచ్చారంటే భారత్లోకి ఈ మత్తు ఎంత మొత్తంలో సరఫరా చేశారో అర్థం చేసుకోవచ్చు. పటాయాలో జల్వా క్లబ్ తరహాలోనే హైదరాబాద్ కోకాపేటలో 40 కోట్లతో క్లబ్ ఏర్పాటు చేయాలని ప్రమోద్ భావించాడు. స్థలం కొనుగోలు కోసం కూడా ప్రయత్నాలు సాగించారంటే ఈ దందా ఏ స్థాయిలో సాగుతుందో అర్థమవుతుంది. వీడు గాంజా అనేది ఈ మధ్య కొద్దిగా ఎక్కువైపోయినప్పుడు వాళ్ళు కూడా ఏంటంటే ఇంటెలిజెన్స్ నెట్వర్క్ని వాళ్ళు కూడా ఎందుకంటే మేము ఈ కేసుకు సంబంధించినప్పుడు సార్ కానీ మేము కానీ వాళ్ళతో చాలాసార్లు ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇప్పుడు ఏదో ఒకటి కొత్తది జరిగినప్పుడు దాని గురించి నేర్చుకొని దానికి కావాల్సిన ఏవైతే గ్యాడ్జెట్స్ కానీ ఇలాంటివి ఉంటాయో అవన్నీ సమకూర్చుకోవడానికి కొద్దిగా టైం పడుతుంది. ఆ క్రమంలోనే వీళ్ళకు ఇన్నిసార్లు కూడా పట్టుకోవడం జరిగింది. ఎయిర్పోర్ట్ వాళ్ళు 1-2 మిస్ అయినాయి కాబట్టి ఆ మిస్ అయినాయి మనకు ఇన్ఫర్మేషన్స్ ఇస్తే ఇంతకుముందు కూడా ఒక కేసు పట్టుకున్నాము. తర్వాత ఇది ఎవ్రీ టైము ఎక్కువ అవుతూ ఉన్నది. ఇన్నిసార్లు వస్తున్నది అని అంటే ఈ స్థాయి కూడా పెరుగుతూ ఉన్నది. ఇలాంటి ముఠాల వలలో చిక్కి యువత చిక్కుల్లో పడొద్దని పోలీసులు హెచ్చరించారు. డ్రగ్స్ రవాణా కేసుల్లో ఇరుక్కొని జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు.